హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆఫ్సెట్ అండ్ స్కేలింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్సెట్. స్కెచ్అప్లో ఆఫ్సెట్ అనేది సర్ఫేసెస్కి మాత్రమే అప్లై అవుతుంది. డైరెక్ట్ లైన్ సెగ్మెంట్ అనే దానికి అప్లై అవ్వదు. అంటే లైన్కి అప్లై అవ్వదు, బట్ ఆర్క్కి అప్లై అవుతుంది. సో లెట్ మీ షో యూ. ఇప్పుడు నేను లైన్ తీసుకున్నాను. ఐ హ్యావ్ డ్రాన్ సమ్ షేప్ అనుకోండి. ఓకే, ఆటో క్యాడ్లో అయితే మనకు ఆఫ్సెట్ వస్తుంది, బట్ ఇక్కడ ఆఫ్సెట్ డైరెక్ట్గా రాదు. అండ్ ఆఫ్సెట్ ఆప్షన్ వచ్చేసి ఇది. నేను ఇప్పుడు ఈ లైన్ని చూస్ చేసుకుంటానికి ట్రై చేస్తుంటే ఇట్ ఈస్ నాట్ గెటింగ్ డిటెక్టెడ్ అన్నమాట. సో దీనికి అది అప్లై అవ్వదు. అదే నేను ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రెక్టాంగిల్ డైమెన్షన్ 6 feet, 3 feet అని ఇచ్చాను. Space bar, and I wanted to offset this. So offset ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో జస్ట్ చూసారు, సర్ఫేస్ డిటెక్ట్ అవుతుంది నాకు. ఈ సర్ఫేస్ ఎయిదర్ ఇన్వర్డ్ కానీ అవుట్వర్డ్ కానీ ఎంత వాల్యూ ఆఫ్సెట్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్సెట్ అంటే ఏంటి? మనకి సర్ఫేస్ నుంచి అవుటర్ ఆర్ ఇన్నర్ సర్ఫేస్ కి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని ఆఫ్సెట్ అంటాము. అండ్ ప్యారలల్ కాపీ అనేది జనరేట్ అవుతుంది మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చాక. వాట్ ఎవర్ దిస్ ప్యారలల్ కాపీ ఇస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఆఫ్సెట్. ఓకే, సో దీన్ని మనం ఆఫ్సెట్ అంటున్నాము. నా ఫ్రమ్ హియర్ టు హియర్ ఐ విల్ బి గోయింగ్ ఇట్ విత్ 6 inches. 6 inches అని ఇచ్చాను. మనకు అవుటర్ ఆఫ్సెట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో వన్స్ మన పని అయిపోయాక స్పేస్ బార్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంటర్నల్ సర్ఫేస్ అవసరం లేకపోతే డిలీట్ చేస్తారు, ఆర్ లెట్ ఇట్ బీ లైక్ దట్. అలా మీరు ఆఫ్సెట్ అనేది ఏదో ఒక సర్కిల్ కి అప్లై చేయొచ్చు, ఆర్ మీరు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అనేది మీరు క్రియేట్ చేసేసుకుని దానికి ఆఫ్సెట్ అనేది అప్లై చేయొచ్చు అన్నమాట ఇలాగా. ఓకే, సో వాట్ ఎవర్ వ్యూ, అది ఫ్రంట్ వ్యూ కానివ్వండి, లేకపోతే సైడ్ వ్యూ కానివ్వండి, టాప్ వ్యూ కానివ్వండి, ఈ ప్లేన్స్ ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి అనేవి నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ప్లీజ్ వాచ్ ది ప్రీవియస్ వీడియోస్ ఆల్సో. సో ఎస్, నౌ లెట్ మీ గో విత్ ది ఆఫ్సెట్. ఇలా మీ ఇష్టం అన్నమాట, వాట్ ఎవర్ సర్ఫేస్ ఇట్ ఈస్. సో ఆఫ్సెట్ చేసేటప్పుడు ముఖ్యంగా సర్కిల్స్ దగ్గర వీటి దగ్గర సెగ్మెంట్స్ అనేవి ప్రాపర్గా చూసుకోండి. ఫర్దర్ క్లాసెస్లో మనం 3D చేస్తాము. ఆ 3D చేసినప్పుడు తర్వాత ఇవి ఎడిట్ చేయడానికి కుదరదు. అలాగా ఆర్క్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆర్క్ సెగ్మెంట్ ఉంది. ఆర్క్ని కూడా నేను ఆఫ్సెట్ చెయ్యొచ్చు. ఓకే, జస్ట్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్. సెలెక్ట్ చేసుకుని ఆఫ్సెట్కి వెళ్తున్నాను ఆర్క్ దగ్గర. నౌ వీఆర్ క్రియేటింగ్ నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆఫ్సెట్. నెక్స్ట్ టూల్ వచ్చేసి స్కేల్. స్కేల్ మనం ఇక్కడ డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి స్కేలింగ్. ఇక్కడ ఏంటి అంటే ప్లస్ మైనస్ రెండు విధాలుగా ఇవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఏ ఫ్యాక్టర్. జస్ట్ ఏంటంటే ప్లస్ ఇన్ ద సెన్స్ అవుట్వర్డ్ అండ్ మైనస్ ఇస్ ఇన్వర్డ్ ఆర్ లైక్ ఆపోజిట్ డైరెక్షన్. సో స్కేల్ అనే దాంతో మనం స్ట్రెచింగ్ కూడా చేస్తాం ఇక్కడ. ఓకే, స్ట్రెచ్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ వీ క్యాన్ ఫ్లిప్, అంటే మిర్రర్ లాగా కూడా మనం అప్లై చేయొచ్చు బై యూజింగ్ ది స్కేల్ టూల్. సో స్కెచ్అప్ లో ఒక టూల్ యూజ్ చేస్తూ మల్టిపుల్ ఆపరేషన్స్ చేసేదానికి ఛాన్స్ ఉందన్నమాట. నౌ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సింపుల్ షేప్ ఇలా తీసుకుంటున్నాను. లెట్ మీ కన్సిడర్ ది డైమెన్షన్స్. గ్రీన్ డైరెక్షన్ లో ఇది ఒక 6 feet, అండ్ రెడ్ డైరెక్షన్ లో కూడా ఇది ఒక 6 feet, అండ్ గ్రీన్ డైరెక్షన్ లో 2 feet, అగైన్ రెడ్ డైరెక్షన్ లో కూడా 2 feet. మీరు కావాలి అంటే డ్రా చేసే బదులు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని మూవ్ కమాండ్కి వెళ్ళి, సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ అ కాపీ అన్నమాట. లెట్ మీ చెక్ ఇఫ్ యూ కెన్ ఫార్మ్ ఏ సర్ఫేస్. ఓకే, సర్ఫేస్ ప్రాపర్గా నాకు ఫామ్ అవ్వలేదు. లెట్ మీ డ్రా ఇట్. ఒక్కొక్కసారి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి, యూ కెన్ ఇగ్నోర్ దట్. సో 2 feet అండ్ 2 feet అండ్ అగైన్ 2 feet ఇన్ గ్రీన్ డైరెక్షన్, అండ్ ఇక్కడ నేను క్లోజ్ చేసేసాను. సో దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన ఇలా కాపీ చేసి పెట్టేశాను. అండ్ అలాగే ఒక చిన్న రెక్టాంగిల్ మీద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం. డైమెన్షన్ నేను సంథింగ్ లైక్ 5 feet, 2 feet అని ఇచ్చాను. ఓకేనా, ఇది ఇప్పుడు నాకు 10/4గా రావాలి. సో కమెంట్ ఇన్ దిస్ కమెంట్ సెక్షన్ వాట్ ఈస్ ద స్కేల్ ఫ్యాక్టర్ వీ నీడ్ టు గివ్. 5 feet by 2 feet ఉన్నది
10/4 feet కి చేంజ్ అవ్వాలి అంటే స్కేల్ ఫ్యాక్టర్ ఎంత ఇవ్వాలో కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. సో వన్స్ మనకు ఆబ్జెక్ట్ వచ్చినాక స్కేల్ మనకి చుట్టూతా ఇలా ఎల్లో కలర్ బౌండరీ అండ్ ఇలా గ్రీన్ కలర్ పాయింట్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ది లైక్ కంట్రోల్ పాయింట్స్ అన్నమాట. నేను ఓవరాల్ గా 10/4 కి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. స్కేల్ ఫ్యాక్టర్ ఇస్ డబల్ అంటే ట్వైస్ అవుతుంది. సో నేనేం చేయొచ్చు ఇప్పుడు అంటే లైక్ కార్నర్ డయాగ్నల్ క్లిక్ చేసి నేను జస్ట్ ఇలా డ్రాగ్ చేయొచ్చు ఆర్ జస్ట్ 2 అని టైప్ చేయండి. 2 ఎంటర్. ఆటోమేటిక్ గా నాకు 5 feet by 2 feet ఉన్నది 10 feet by 4 feet కి షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఒక వే. అదే నేను ఒకవేళ స్ట్రెచ్ చేయాలి అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఒక 5 inches స్ట్రెచ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఒక 9 inches స్ట్రెచ్ అవ్వాలి, అండ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 feet ఇన్వర్డ్ వెళ్ళాలి, అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇది ఒక 2 feet ఎక్స్టెండ్ అవ్వాలి. ఇలా నంబర్ ఆఫ్ వేస్ లో ఒక ఆబ్జెక్ట్ ని డిఫరెంట్ డైరెక్షన్స్ లో స్ట్రెచ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నారు. సో ఇన్ దట్ కేస్ ఆల్సో జస్ట్ సెలెక్ట్ ది హోల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసేసుకున్నాక మీరు స్కేల్ కి వెళ్ళారనుకోండి, రెడ్ అండ్ గ్రీన్ అంటే ఇప్పుడు టాప్ లైన్ లో డ్రా చేసాం కదా, హారిజాంటల్ ప్లేన్ లో ఉంది కాబట్టి రెడ్ అండ్ గ్రీన్ చూపిస్తుంది. అదే ఫ్రంట్ ప్లేన్ లో అయితే రెడ్ అండ్ బ్లూ చూపిస్తుంది. అలాగా మీకు ఎగ్జాక్ట్ హారిజాంటల్ లో ఉన్న పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు. అలాగే వర్టికల్ జస్ట్ ఆ కంట్రోల్ పాయింట్స్ తీసుకుని మీరు ఆ గ్రిప్ కంట్రోల్ పాయింట్ ని కావాల్సిన లొకేషన్ వరకు జస్ట్ మూవ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే డైరెక్ట్ మూవ్ కమాండ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, అనదర్ ఆల్టర్నేటివ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 1 feet ఇన్వర్డ్ అన్నాను, నాకు ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో హారిజాంటల్ గా అంటే రెడ్ డైరెక్షన్ లో లెఫ్ట్ అండ్ రైట్ రెండు సైడ్ల 1 feet ఇన్వర్డ్ కి స్ట్రెచ్ అవ్వాలి, ఐ మీన్ లైక్ తక్కువ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, స్కేల్ కమాండ్, నేను ఇందాక ఓన్లీ 1 side ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను కదా, మీరు కంట్రోల్ హోల్డ్ చేస్తే స్కేలింగ్ అనేది సెంటర్ నుంచి అప్లై అవుతుంది. అంటే బోత్ ది సైడ్స్ మనం తీసుకున్న డైరెక్షన్ కి ఎయిదర్ రెడ్, గ్రీన్ ఆర్ బ్లూ, ఆ పర్టికులర్ డైరెక్షన్ లో మీకు అది బోత్ ది సైడ్స్ మీకు స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. మీరు డయాగ్నల్ గా వెళ్ళినా ఓవరాల్ గా చేంజ్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ డైరెక్షన్ ఆర్ రెడ్ డైరెక్షన్, రెండు వైపులా మీకు స్ట్రెచింగ్ అనేది ఇలా అప్లై అవుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా స్కేల్ అనేది ఫ్యాక్టర్ ద్వారా స్ట్రెచ్ చేయొచ్చు, డిఫరెంట్ సైజెస్ కి స్ట్రెచ్ చేసుకోవచ్చు, ఆర్ యూనిఫామ్ స్ట్రెచింగ్ కూడా చెయ్యొచ్చు అన్నమాట. యూనిఫామ్ స్ట్రెచ్ చేయాలి అంటే కంట్రోల్ హోల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నాకు హ్యాజ్ ఇట్ ఈస్ ఇన్ దిస్ వే అంటే జస్ట్ ఇది నాకు కొంచెం ఇలా మిర్రర్ లాగా కావాలి. మిర్రర్ లా రావాలి అంటే ఐ విల్ బి జస్ట్ సెలెక్టింగ్, స్కేల్ కి వెళ్ళేసి మిర్రర్ అనేది ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో రావాలి. ఇలా నేను మిర్రర్ చేసేస్తున్నాను, జస్ట్ -1 స్కేల్ ఫ్యాక్టర్ ఇస్తాను. అదే ఒకవేళ నేను కొంచెం స్పేస్ మధ్యలో ప్రొవైడ్ చేస్తున్నాను, స్కేల్ కి వెళ్ళి గ్రీన్ డైరెక్షన్ లో మిర్రర్ ఇచ్చేసాను. సో చూసారా డిఫరెంట్ షేప్స్ వస్తున్నాయి. ఓకే, ఇలా ఈ విధంగా స్కేల్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇవ్వండి ఆఫ్సెట్ అండ్ స్కేల్ యూసేజ్ ఆప్షన్స్. సో మీకు ఒక చిన్న క్వశ్చన్, ట్రై టు ఆన్సర్ ఇన్ ది కమెంట్ సెక్షన్ బై నెక్స్ట్ వీడియో, and I'll highlight the correct answers in the comment section. For example, నాకు ఇప్పుడు ఇది ఇలా హారిజాంటల్ గా ఉంది కదా, నాకు ఈ ఆబ్జెక్ట్ కాస్త ఇలా వర్టికల్ గా నించోవాలి. ఓకే, సో ఇది ఏ యాక్సిస్ లో రొటేట్ చేయాలి అండ్ ఎంత యాక్సిస్ కి రొటేట్ చేయాలి, ఐ మీన్ ఎంత యాంగిల్ కి రొటేట్ చేయాలి. సో ట్రై టు ఆన్సర్ యువర్ కమెంట్ ఆన్సర్ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో లెట్స్ బి a little bit engaging also. సో ఏ యాక్సిస్ కి నేను రొటేట్ చేయాలి, వన్స్ అగైన్ ఐ రిపీట్ ద క్వశ్చన్ ఇస్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ దిస్ వే, అంటే ఇలా హారిజాంటల్ లో ఉన్నది ఇట్ హ్యాస్ టు స్టాండ్ అప్ లైక్ దిస్. సో విత్ రెస్పెక్ట్ టు ఏ యాక్సిస్ రొటేట్ చేయాలి అండ్ వాట్ ఈస్ ద యాంగిల్ అనేది ఆన్సర్ చేయండి కమెంట్ సెక్షన్ లో. అంటిల్ దెన్ ఐ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.